హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో పెరుగు మీద మీగడతో వెన్న ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వివరంగా చెప్తాను, చూసేయండి. ముందుగా నైట్ కాంచిన పాలు ఉంటాయి కదా, వాటిల్లో తోడు వేసేసి పక్కన పెట్టేసుకుంటాం కదా, అవి మార్నింగ్కి పెరుగైపోతాయి. ఆ పెరుగుని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసామంటే మీగడ గట్టిగా వస్తుంది. ఇలా మీగడని స్టోర్ చేసుకోవాలి. నేను 15 డేస్ వరకు స్టోర్ చేసేసుకున్నాను. దాన్ని మిక్సీ జార్లోకి రూమ్ టెంపరేచర్ మాత్రమే ఉండాలండి. మనం ఆఫ్టర్నూన్ నెయ్యి చేయాలనుకుంటే మార్నింగే తీసి బయట పెట్టేసుకోవాలి మీగడంతా. ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోండి. కొంచెం వెల్త్గానే తీసుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఈలోగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి వాటర్ పోసేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న వెన్నని చూడండి, వెన్న ఎంత మంచిగా పైకి తేలిందో, ఇలా దానిలోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇంకో బాక్స్లో పట్టి చూపిస్తున్నాను, చూడండి. నార్మల్ వాటరే పోసేయచ్చండి, కూల్ వాటర్ ఏం అవసరం లేదు. ఇలా పట్టేసుకున్న దాన్ని ఆ గిన్నెలోకి అంతా తీసేసుకోవాలి. మొత్తంగా తీసేసుకొని వెన్నంతా పైన ఉంటుంది కదా, అంతా ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో అడుగును కొంచెం వాటర్ పోసేసి దాన్ని ఒక చిన్న చిన్న వెన్న ముద్దలలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతా పక్కన గిన్నెలోకి వేసేసుకోవాలి వెన్నంతా తీసేసి. కవ్వంతో కూడా చేసుకోవచ్చండి, అది ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ మజ్జిగతో ఉప్పు మిరపకాయలు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఈ వెన్నలోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ వెన్నంతా కడిగేసుకోవాలి నీట్గా. దానిలో ఉన్న మజ్జిగంతా పోయేంత వరకు కడిగేసుకోవాలి నీట్గా. ఒక 4-5 సార్లు కడిగేసుకోవాలి. ఇలా కదుపుకుంటూ కడుక్కోవాలండి, లేదంటే అట్లానే పోసేసి వంపేస్తున్నామంటే వెన్నలో ఉన్న మజ్జిగ అంతా రాదు. ఇలా కదుపుకుంటూ కడిగేసుకోవాలి. చూడండి వాటర్ అంతా ట్రాన్స్పరెంట్గా అయింది. నేను ఇంకొకసారి కడిగేసి మళ్ళీ ఆ వాటర్ అంతా వంపేసి అడుగు మందంగా ఉన్న గిన్నె మాత్రమే తీసుకోండి. అప్పుడే వెన్న ఎక్కువ మాడిపోకుండా నీట్గా వస్తుంది. తర్వాత స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలండి వెన్న కరిగేటప్పుడు. చూడండి మొత్తం కరిగిపోయింది. పొంగు వస్తూ ఉంటుందండి, మధ్య మధ్యలో కదుపుకుంటూ కరగబెట్టుకోవాలి దగ్గరుండి. చూడండి మిక్సీ గిన్నెలో ఇలా వెన్న ఉండిపోతుంది కదండి, అది తీసేకి చాలా ఇబ్బంది అయిపోతుంది కదా, రాదు మొత్తము. అలాంటప్పుడు ఇలా వెన్న తెరులుతూ ఉంటుంది కదా కాగబెట్టేటప్పుడు, అప్పుడు ఇలా బోర్లించి అట్లా పట్టుకున్నామంటే దాంట్లో ఉన్న వెన్న అంతా దానిలోకి వచ్చేస్తుంది కరిగిపోయేసి. ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ వేయించుకోవాలి. వెన్న కరిగింది అని ఎలా తెలుస్తుందంటే బ్రౌన్ షేడ్లోకి వస్తుంది, కమ్మటి వాసన వస్తుందండి. ఆ తర్వాత కరిగిపోయిన తర్వాత దానిలోకి జీలకర్ర వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. మీరు కరివేపాకు కానీ తమలపాకు కానీ మెంతులు కానీ వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. నాకు ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఇది వేసాను. చల్లారేసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవడమే. ఇలా వడకట్టేసుకోవాలి మొత్తం. చూడండి అడుగున గోదావరి అంటారు కదా, అది కూడా చాలా కొంచెం వచ్చింది వెన్న అన్నిసార్లు కడగడం వల్ల. చూడండి ఇలా తీసేసి పెట్టుకోవాలి. ఇది 1/2 kg వరకు వచ్చిందండి నాకు నెయ్యి. చూడండి వెన్న ఎంత పూస పూసగా వచ్చిందో.
నేను ఆవు పాలతో చేశానండి, కాబట్టి ఎల్లో కలర్లో ఉంది. గేదె పాలతో కూడా చేసుకోవచ్చు. గేదె పాలతో చేస్తే వైట్ కలర్. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.